వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ళు సేవ చేసిన నేత, దివంగత నేత, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోలేకపోయింది అని ఊహాగానాల్లో ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తన కొడుకు డిఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. రెండవ పర్యాయంగా ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో తన తండ్రి డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు. కానీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డి శ్రీనివాస్ టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారు. 2 పర్యాయాలు కూడా రాష్ట్రంలో 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కృషి చేసిన నేత డి శ్రీనివాస్. అలాంటి డి శ్రీనివాస్ను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందా అంటే అవుననే మాటల్లో చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజల్లో ఆ మాట వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత, ఆ నేతను విస్మరించడం సరికాదని చెప్పి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు డిఎస్ వర్ధంతి తెల్లారి ఏదైతే విగ్రహ ఆవిష్కరణ జరిగిన మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజామాబాద్ నేతలు ఆయనకు పూలమాలలు వేశారు. కానీ జిల్లాకు సంబంధించిన నేతలే ఆయనని మరణం చేసుకున్నారు. కానీ ఎన్నో ఏళ్ళుగా పార్టీకి సేవలు అందించి పార్టీ కోసం పనిచేసిన నేత, కాంగ్రెస్ పార్టీ జెండానే నేను చనిపోయిన తర్వాత నా మీద కప్పాలి అన్న నేత. అలాంటి ఘటనలోనే ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ జెండాతోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను విస్మరించడం పూర్తిగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన డి శ్రీనివాస్ నన్ను ఆదుకోవడం వల్లనే ఇలా ఉన్నానని చెప్పుకునే నేతలు నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్. అంటే అది డి శ్రీనివాస్ చలవ వల్లనే అని చెప్పుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ బహాటంగా చెప్పుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓన్ చేసుకోలేకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు. ఓవైపు నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 29 ఏదైతే జూన్ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విగ్రహ ఆవిష్కరణ చేశారు డిఎస్ది. అయితే డిఎస్ చిన్న కుమారు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ జిల్లాకు రెండవసారి ఎంపీగా కొనసాగిన నేపథ్యంలో ఆయన తండ్రి జ్ఞాపకార్థం నా తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే జిల్లా ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోతాడనే ఉద్దేశం మీద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ సంబంధించిన నేతలు అందరూ కూడా కలిసి ఈ విగ్రహ ఆవిష్కరణ చేశారు. కానీ విగ్రహ ఆవిష్కరణకు మాత్రం ఆయన సొంత డబ్బులు పెట్టుకున్నట్లు తెలుస్తుంది ధర్మపురి అరవింద్. దీనికి అంతకు సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నేతలే దీన్ని ప్రారంభిస్తారా అనుకున్నారు. కానీ చివరకు కేంద్ర హోంమంత్రిచే ప్రారంభించడం ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు దీనికి అందరికీ కూడా సహకరించకపోవడం వల్లనే హోంమంత్రితో ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడిగా కొనసాగారు, రాష్ట్రంలో దేశంలో అగ్రనేతల సరసన నిలిచిన నేత డి శ్రీనివాస్. అలాంటి నేతను ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి శ్రీనివాస్ బాగున్నావా అని పలకరించిన రోజులు ఆ రోజుల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా అలాంటి నేతను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆయన ద్రోహం చేశారా అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఎలాంటి మచ్చలేని నేత డి శ్రీనివాస్. ఎప్పుడు ఎవరు అడిగినా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే దిశగా అన్ని ప్రయత్నాలు చేశారు ధర్మపురి శ్రీనివాస్. అలాంటి నేతను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి అంతటికి సంబంధించి ఏదైతే మొదటి వర్ధంతి జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వాల్సింది పోయి ఆయన ఆదేశాలు ఇవ్వకపోవడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతి జరుపుకోలేకపోయారనే చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు మాత్రమే కేవలం డిఎస్ వర్ధంతి జరుపుకోలేకపోయినప్పటికీ కూడా డిఎస్ విగ్రహానికి పూలాల మాలలు వేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ, దాంతోపాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, వీరితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలందరూ కూడా ఈ డిఎస్ను స్మరించుకున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ
డిఎస్ను విస్మరించిందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు ఎంతో అనుబంధం ఉన్న డి శ్రీనివాస్ లాంటి నేత లేకపోవడం నిజామాబాద్ జిల్లా ప్రజల దురదృష్టం అనే చెప్పచ్చు. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత డి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాకు ఎన్నో పర్యాయాలుగా ఎమ్మెల్యేగా కొనసాగారు. అలాంటి నేతను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 2 పర్యాయాలు పీసీసీగా పనిచేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన 2 పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేత డి శ్రీనివాస్. అలాంటి నేతను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. అందుకే బీజేపీ పార్టీ తన సొంతం చేసుకుంది. తన కుమారుడు డి శ్రీనివాస్కు 2 కుమారులు, ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒకరు బీజేపీకి సంబంధించిన ఎంపీగా కొనసాగుతున్నారు. అలాంటి ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ తన తండ్రి ఆలోచన, తన తండ్రి విధానాలు తనకు నచ్చి బీజేపీ పార్టీలో వెళ్ళాడు. కానీ ఆ బీజేపీ పార్టీలో ఉండి బీజేపీ రంగు పూశారు తండ్రికి అని చెప్పి ప్రజల్లో చర్చ సాగుతుంది. ఏదేమైనప్పటికీ తన తండ్రి ఆత్మశాంతి చేకూరాలంటే నేను విగ్రహాన్ని ప్రతిష్టాపించాలనుకున్నాడు. డి శ్రీనివాస్ విగ్రహాన్ని ప్రతిష్టాపించాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇది ఇక్కడ పరిస్థితి. కెర్వస్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.